హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మన ఛానల్ కొత్త వస్తున్నైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే మనం అయితే సికిందర్ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 20 లైక్స్ ఇస్తాను. 20 లైక్స్ కంప్లీట్ చేసుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైరెక్ట్ వచ్చేసి మనం సికిందర్ మూవీ సల్మాన్ ఖాన్ గారి ఇలా ఉంది మూవీ చూడొచ్చా లేదా, ఏమైనా మన రొటేట్ స్టోరీ అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనం మాట్లాడేది సినిమాలో యాక్షన్ సీన్స్ పరంగా అయితే మూవీ అయితే చాలా బాగుందని చెప్పేసి చెప్పవచ్చు. కొన్ని కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ అయితే 2, 3 ఎమోషన్ సీన్స్ కూడా మంచిగానే అనిపిస్తాయి. కొంచెం బానే అనిపిస్తది. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడేది 'రష్మిక మందన' గురించి. 'రష్మిక మందన' గురించి అయితే దీనిలో సీన్స్ కొన్ని అయితే హైలైట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. 'సల్మాన్ ఖాన్' యాక్టింగ్ అయితే తెలుసు కదా మనకు. ఆయన డాన్స్ స్టైల్ అవన్నీ తెలుసు కదా ఎట్లుంటాయో, అది మనకు ఆల్రెడీ అనేది తెలుసు కదా. నెక్స్ట్ వచ్చేసి సినిమాలో మైనస్ పాయింట్ ఏందంటే సినిమాలో ఆహ్, అంతా కొరియోగ్రఫీ సరిగ్గా అయితే లేదు గైస్. అసలు నాకైతే అది రొటీన్ మనం తీసిన స్టోరీసే. కొన్ని సినిమా స్టోరీస్ అయితే రిపీట్ అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. అలాంటి స్టోరీస్ గూడా ఉన్నాయి దీనిలో. ఇంకా మెయిన్ మనం మాట్లాడేది విలన్స్ అయితే రోల్స్ కొన్ని ఉన్నాయి. ఫైట్ సీన్స్ అయితే ఓవర్ ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. మన 'బోయపాటి' సినిమాలో ఫైట్స్ ఉంటాయి. అట్లాంటివి ఉన్నాయి. అలాంటి ఫైట్ సీన్ అయితే మనకైతే పెట్టిండ్రు ఈ సినిమాల. ఇంక ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలి ఎలా ఉందని చెప్తే మైనస్ పాయింట్‌లే ఎక్కువున్నాయి గానీ, ప్లస్ పాయింట్ అయితే తక్కువున్నాయని చెప్పేసి చెప్పవచ్చు ఈ మూవీకి. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 5కి వచ్చేసి నేనైతే 3 అయితే ఇస్తున్నా. యావరేజ్ అని చెప్పేసి చెప్పొచ్చు. వన్ టైమ్ వాచబుల్ మూవీ చెప్పవచ్చు. నేనైతే హిందీలో అయితే చూసినా గైస్. మీకైతే తెలుగులో అయితే మన సైడ్ అయితే ఉన్నాయి గానీ, తెలుగు దానిలో నేనైతే హిందీలో అయితే చూడడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే థాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.